భారత్తో తమ బంధం మరింత బలపడుతోందని చెబుతోంది అమెరికా. వాణిజ్య విషయంలో భారత్తో ఘర్షణకు దిగే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో స్పష్టం చేశారు. తమ వీసాల విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఏ దేశానికి వ్యతిరేకం కాదని తెలిపారు. భారత్తో దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగిస్తామన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా నిరంతరం కలిసి పనిచేస్తాయని రూబియోతో జరిగిన భేటీలో తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకంగా ఫోన్ చేసి భారత్ పట్ల ప్రధాని మోదీపై అభిమానాన్ని చాటుకోవడం విశేషం. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ పర్యటన సందడిగా కొనసాగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఆయన తన భార్య జెనెట్ రూబియోతో కలిసి తొలిసారిగా భారత్ వచ్చారు. 2012లో హిల్లరీ క్లింటన్ తర్వాత కోల్కతాలో అడుగు పెట్టనున్న అమెరికా విదేశాంగ కార్యదర్శిగా రూబియో నిలిచారు. ఇటీవలే బీజేపీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నుంచి రూబియో పర్యటన ప్రారంభం కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ తర్వాత ఆగ్రాలోని ప్రపంచ ప్రసిద్ధ తాజ్మహల్ ని సందర్శించి మైమరిచిపోయారు. తమ భారత పర్యటనలో భాగంగా రూబియో దంపతులు చారిత్రక జైపూర్ నగరాన్ని కూడా సందర్శించి అంబర్ ప్యాలెస్ ని తిలకించారు. రూబియో దంపతులు వీరితో భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నారు. వీరి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కో రూబియో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో ఇరువురు నాయకుల మధ్య చర్చలు సాగాయి. ఈ భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నారు. పశ్చిమాసియాలోని పరిస్థితిపై అమెరికా దృక్పథాన్ని రూబియో మోడీకి వివరించారు. ఈ సమస్యను చర్చలు, దౌత్యం ద్వారా శాంతియుత పరిష్కారానికి భారత్ నిరంతరం మద్దతు ఇస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా నిరంతరం కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో భారత్, అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొనసాగుతున్న పురోగతితో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి భద్రతల అంశాలపై చర్చించామని, ప్రపంచం మేలు కోసం భారత్, అమెరికా కలిసి పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధాని ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అమెరికా రాయబారి సెర్జియో గోర్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. తమ రాయబారి సెర్గియో గోర్కి ఆకస్మికంగా కాల్ చేయగా ఆయన అందరికీ ఆడియో వినిపించారు. ఐ లవ్ ఇండియా, అందరికీ నమస్కారం అంటూ పలకరించారు ట్రంప్. నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే చాలా ఇష్టం. మోడీ గొప్పవారు, ఆయన నా స్నేహితుడు. మేము భారత్ గతంలో కన్నా ఇప్పుడెంతో సన్నిహితంగా ఉన్నాం. భారత్ నాపైన, మా దేశంపైన 100% ఆధారపడొచ్చు అని తెలిపారు ట్రంప్. కాగా తమ అధ్యక్షుడు ట్రంప్ భారత్ను ఎంతో ఇష్టపడతారని, మోడీకి ఆయన ఫ్యాన్ అని తెలిపారు రూబియో. Hello to everybody. I love the Prime Minister. Modi is great. He's my friend. And I just want to say a very, very good evening to everybody. It's morning here and it's evening there. And I just want to say you're great. And we've never been closer to India. Well, I gave him a chance to tell me that. That's not what he said. The president loves India. He said it last night. Were you guys there when he called in for the event last night, the 250? The president's a big fan of India, a big fan of Prime Minister Modi. I wouldn't be here if the president didn't want me to be here. He wouldn't have sent someone like Sergio to be our ambassador, someone who's very close to the president. ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇంధనం, ద్వైపాక్షిక వాణిజ్యం పెంపు, వ్యూహాత్మక సాంకేతికతలు, అరుదైన ఖనిజాలు, రక్షణ, ప్రజా సంబంధాలు తదితర అంశాలపై తాము చర్చించినట్లు ఇద్దరు నేతలు వెల్లడించారు. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలపై భారత్ అనుసరిస్తున్న 5 అంశాల సూత్రాన్ని జైశంకర్ వివరించారు. చర్చల ద్వారా వివాదాల పరిష్కారం, ఆంక్షలు లేని సముద్ర ఆధారిత వాణిజ్యం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, మార్కెట్లను, అరుదైన వనరులను ఆయుధంగా వాడటాన్ని నిరోధించడం, ప్రపంచ సప్లై చైన్కు నమ్మకమైన భాగస్వామ్యాలు అనేవి భారత విదేశాంగ విధాన మూల సూత్రమని తెలిపారు. Obviously, each one of us has our own national interest and policies, but partnerships and relationships are built on, what you share, and clearly in this case
safe and unimpeded commerce and predictable, affordable, accessible energy sources are two very important meeting points. ఉగ్రవాదంపై పోరులో భారత్ అమెరికా కలిసి నడుస్తాయని రెండూ ఉగ్రవాద బాధిత దేశాలేనని చెప్పారు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో. అమెరికాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాముల్లో భారత్ ఒకటిగా ఉందని చెప్పారు. వాణిజ్యంపై భారత్తో ఘర్షణకు దిగే ఉద్దేశం అమెరికాకు ఎంతమాత్రం లేదని రూబియో స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ పాటిస్తున్న విధానం ప్రపంచంతో అమెరికా చేస్తున్న వాణిజ్యాన్ని సరిచేయటానికే తప్ప నిర్దిష్టంగా ఏ దేశానికి వ్యతిరేకం కాదని తెలిపారు. తమ వాణిజ్య ప్రతినిధులు త్వరలో భారత్ వచ్చి వాణిజ్య ఒప్పందంపై చర్చిస్తారని వెల్లడించారు. అమెరికా భారత్ మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందం సుదీర్ఘకాలం నిలిచి ఉండేలా ఇరుపక్షాలకు ప్రయోజనకరంగా సుస్థిరంగా ఉంటుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. In fact, we are on the verge of making that happen. We are hopeful that our trade representative can visit here very soon. We had an Indian delegation in the United States, I believe last week or the week before. We've made tremendous progress, and I think we're going to wind up with a trade agreement between the United States and India that's going to be enduring and is going to be beneficial to both sides and sustainable in a way that addresses this national interest that we had. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో ఆ దేశ వీసా విధానంలో తీసుకొచ్చిన మార్పులపై కూడా చర్చ జరిగింది. ఈ విధానంతో భారతీయులు తీవ్రంగా నష్టపోతున్నారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. గ్రీన్ కార్డులు, H-1B వీసాల జారీలో మార్పులు అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా తన వీసా విధానాన్ని పునఃపరిశీలించాలని కోరారు. అయితే ఈ మార్పులు తమ వలస విధానంలో చేపట్టిన సంస్కరణలో భాగమని ఏ ఒక్క దేశాన్ని ఉద్దేశించి చేసినవి కాదని రూబియో తెలిపారు. చైనా, పాకిస్తాన్లతో అమెరికా సంబంధాలు బలపడుతుండటంపై విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. భారత్తో ఉన్న వ్యూహాత్మక బంధాన్ని పనంగా పెట్టేలా ఇతర దేశాలతో సంబంధాలను అమెరికా చూడబోదన్నారు.